నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కార్యాలయం నిర్వహించారు. శామీర్పేటలోని ఉద్యమకారుడు మైసే ఇంటికి చేరుకున్న రాష్ట్ర ఉద్యమకారులను గుర్తించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరిస్తే ఏ పార్టీనైనా ఏ ప్రభుత్వాన్నైనా వ్యతిరేకిస్తామని, వారిపై ఉద్యమం కొనసాగిస్తామని ఉద్యమకారులు వెల్లడించారు. అలంపూర్ వరకు 101 కార్లతో మహారాలీ నిర్వహించారు. జూన్ 29, 2026 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అలంపూర్లో కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా 101 కార్లతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ద్రోహం చేస్తే, నమ్మించి మోసం చేస్తే తిరిగి మళ్ళీ పోరాటం చేయడానికి కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సిద్ధంగా ఉన్నది. తప్పకుండా న్యాయం జరుగుద్ది. మొదటి మెట్టు ఇప్పటి వరకైతే ఉద్యమకారులను గౌరవిస్తామని ఎప్పుడు కూడా చెప్పలే. ఇప్పుడు మాత్రం చెప్పింది కమిటీ సభ్యులందరినీ కూడా మా కమిటీ ఇప్పటికి కూడా మా ఉద్యమకారుల ఫోరం మా రాష్ట్ర కమిటీ నేను స్వయంగా చాలాసార్లు సభ్యులను కలవడం జరిగింది. ఈ సమావేశానికి కూడా వారిని పిలవడం జరిగింది. మొన్న మా రాష్ట్ర కమిటీ సమావేశం జరిగితే కూడా ఆ సభ్యులను పిలవడం జరిగింది. కాబట్టి మీ ద్వారా యావత్ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరు కూడా అధైర్యపడకండి. ఆత్మగౌరవం నిలబడే సమయం దగ్గరకు వచ్చింది. ఐక్యమత్యంతో కలిసిమెలిసి మన ఆత్మ గౌరవాన్ని నిలబడే విధంగా మన హక్కుల సాధన కొరకు కూడా పోరాటం చేద్దాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 250 గజాల నివాసయోగ్యమైన స్థలము, అదేవిధంగా 10 రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరుగని పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు ఆనాడు కుటుంబాలను వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి, సొంత పనులను వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు మారుతాయని, బ్రతుకులు మారుతాయని మరి పోరాటం చేసిన ఉద్యమకారులు గత 12 సంవత్సరాలు వేదిక లేకుండా, దిక్కు లేకుండా మా ఆత్మ గౌరవం మరి కాపాడేవారు లేరు. మా కుటుంబ సభ్యుల దగ్గర, బంధువుల దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసింది కదా, ఏమైంది నీ బతుకులు అంటే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం నిలబడే విధంగా మరి గుర్తించాలి అని మేము పోరాటం చేసినాం. గత 8-9 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసినాం. గడిచినటువంటి శాసనసభ ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలి అని విజ్ఞప్తి చేస్తే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తామని మేనిఫెస్టో చెప్పడం జరిగింది. 250 గజాల నివాస యోగ్యమైనటువంటి స్థలాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. 25,000 పెన్షన్ ఇస్తామని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని బట్టి తెలంగాణ ఉద్యమకారులందరూ విశ్వసించారు, నమ్మారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడంలో, గెలిపించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. దాని తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఉద్యమకారుల ఊసు లేదు, పలుకులు. కోహెడ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. కూరెళ్లలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకలు దున్ని విత్తనాలు చల్లారు మంత్రి. రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఏరువాక పౌర్ణమి రోజు తెలంగాణలో వ్యవసాయ ప్రారంభ దినం. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ కూరెళ్లలో వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది. ఆరుతడి పంటలు వేసి అధికంగా దిగుబడులు సాధించి ఆర్థికంగా బాగుండాలని కోరుతున్నాం. దేశానికి వెన్నెముకైన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతు ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మీరు జరగండి, అందరు జరగండి. ఈరోజు ఏరువాక పౌర్ణమి, వ్యవసాయ ప్రారంభ దినం. తెలంగాణలో సమృద్ధి వర్షాలు పడి రైతులందరూ కూడా మంచి పాడి పంటలు వేసుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ ఈరోజు మరి కోహెడ మండలం ఇక్కడ కూరెళ్ల గ్రామం లోపల గ్రామ సర్పంచ్ ఇతర మండల పెద్దలందరి సమక్షం లోపల వ్యవసాయ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించడం.
తెలంగాణ ప్రభుత్వం పక్షాన రైతులందరికీ శుభాకాంక్షలు. ఈ సీజన్లో మీకు సంబంధించి అన్ని పంటలు సమృద్ధిగా ఎటువంటి క్రిములు కీటకాలు లేకుండా మంచి ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా మంచి రాబడి వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఏరువాక ఈ వ్యవసాయ ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు. రైతులందరికీ కూడా రైతే దేశానికి వెన్నెముక. రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రైతు సంక్షేమం దిశలోనే పనిచేస్తామనే మాట మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉందని మంచి ఆరుదడి పంటలు వేసి అధికంగా దిగుబడులు సాధించి ఆర్థికంగా బాగుండాలని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కోరెలలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వయంగా నాగలు దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఏరువాక పౌర్ణమి రోజు తెలంగాణలో వ్యవసాయ ప్రారంభ దినమని మంత్రి తెలిపారు. ఈ సీజన్లో తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ కోరెలలో వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి అండగా ఉంటామని అన్నారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి వ్యవసాయ ప్రారంభ దినం. తెలంగాణలో సమృద్ధి వర్షాలు పడి రైతులందరూ కూడా మంచి పాడి పంటలు వేసుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ ఈరోజు మరి కోహెడ మండలం ఇక్కడ కూరెళ్ల గ్రామం లోపల గ్రామ సర్పంచ్ ఇతర మండల పెద్దలందరి సమక్షం లోపల వ్యవసాయ కార్యక్రమాన్ని వ్యవసాయాధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించడం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన రైతులందరికీ శుభాకాంక్షలు. ఈ సీజన్లో మీకు సంబంధించి అన్ని పంటలు సమృద్ధిగా ఎటువంటి క్రిములు కీటకాలు లేకుండా మంచి ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా మంచి రాబడి వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఏరువాక ఈ వ్యవసాయ ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు. రైతులందరికీ కూడా రైతే దేశానికి వెన్నెముక. రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రైతు సంక్షేమం దిశలోనే పనిచేస్తామనే మాట మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఆరేగూడెం గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. దొంగతనాల భయం నెలకొన్న నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఆరేగూడెం గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. గ్రామానికి చెందిన చాకలి భాగ్యమ్మ, ఏర్పుల నవీన్ ఇళ్లలో దొంగతనాలు జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దొంగలు ఇళ్లలోకి చొరబడి నగదుతో పాటు కాళ్ల కడాలు, పట్టా గొలుసులు, పుస్తే మరియు ఇతర విలువైన వస్తువులను అపహరించారు. ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు వస్తువులు కనిపించకపోవడంతో దొంగతనం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో రాత్రి వేళలో పోలీసులు గస్తీని పెంచాలని, దొంగలను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
కూరాడకుండా తీసుకురావు, కూరాడకుండా ఎలా ఏముంటుందని కళ్ళ పెట్టుకుంటారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రణీత్ నైట్ వుడ్స్ కాలనీలో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆదివారం పివి నరసింహారావు ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్ యాదవ్ మాట్లాడుతూ పివి నరసింహారావు తెలుగు జాతికి చెందిన గొప్ప ప్రధానమంత్రి అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాల వల్ల ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థలు భారతదేశానికి వచ్చాయని, వాటి ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించి దేశ అభివృద్ధికి బాటలు పడ్డాయని పేర్కొన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పివి నరసింహారావు ట్రస్టుకు చెందిన వైద్యులు నరేందర్ చారి మాట్లాడుతూ ప్రణీత్ గ్రూప్ నైట్ వుడ్స్ కాలనీ అసోసియేషన్ చేపట్టిన రక్తదాన శిబిరం అభినందనీయమని అన్నారు. రక్తదానం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్, శివ, దినేష్, క్రాంతి, కాలనీ వాసులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. సార్ ఒక్కసారి చూడండి సార్ అందరూ. హలో అండి, నమస్తే. సో నా పేరు ఈశ్వర్ కుమార్ అండి, ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్ అసోసియేషన్ చైర్మన్. ఈరోజు ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్ ప్రిమిసెస్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారండి. ఫ్రమ్ ప్రణీత్ మేనేజ్మెంట్, ప్రణీత్ ప్రణవ్ డెవలపర్స్ నుంచి శ్రీ నరేంద్ర కామరాజు గారు ఎండి. ఆయన ఈరోజు 105వ జన్మదినం సందర్భంగా, పివి నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా సో చారిటబుల్ ట్రస్ట్ నుంచి పివి నరసింహారావు గారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి సో ఈరోజు రక్తదాన శిబిరం నైట్ వుడ్స్ ప్రిమిసెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ డిలైటెడ్. ఎందుకంటే ఈరోజు నైట్ వుడ్స్ ప్రిమిసెస్లో చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నాం. మీ అందరికీ తెలుసు, రాజ్యాంగం రూపొందించిన అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఎంత మంచి మనకు ఇక్కడ జరిగిందో, ఈక్వల్లీ ప్రైవేటైజేషన్ అనే ఒక యుగం స్టార్ట్ అవ్వడానికి శ్రీ నరసింహారావు గారు నాంది పలికారు. మార్నింగ్ అండి, మేము ఈరోజు వీఆర్ ఫ్రమ్ పివి నరసింహారావు మెమరబుల్ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ వచ్చాము. అండ్ బ్లడ్ బ్యాంక్ ఉందండి మాకు, పివి నరసింహారావు బ్లడ్ బ్యాంక్. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మా అందరికీ కోఆపరేట్ చేసిన ప్రణవ్ గ్రూప్ అండ్ అసోసియేషన్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇదేదైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశారో, ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక్క యూనిట్ ఆఫ్ బ్లడ్ డొనేట్ చేసి ఒక్క యూనిట్ ఆఫ్ బ్లడ్తోని 3 లైఫ్ సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్లడ్ ఏంటంటే యాక్సిడెంట్ విక్టిమ్స్ ఉంటారు, రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఈ రోడ్ యాక్సిడెంట్లో ఎవరైనా కింద పడి వాళ్ళకి హెమరేజ్ అంటాం, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హైపోవెలమిక్ షాక్లోకి వెళ్తారు. సో ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళని మనం కాపాడాలి అంటే మళ్ళీ మనం వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. క్యాన్సర్ పేషెంట్స్కి ముఖ్యంగా, తలసేమియా, సికిల్ సెల్ అనేమియా పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే 2 వీక్స్కి ఒకసారి కూడా అవసరం పడుతుంది, అది లైఫ్ లాంగ్ అవసరం పడుతుంది. అలాంటి వాళ్ళకు కూడా మనము ప్రొవైడ్ చేస్తాము. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. పటాన్చెరు మండలం భానూరు గ్రామంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలు ప్రవళిక నరేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీకి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హామీలతో ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపాన్ని ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, శ్రీనివాస్, సాగర్, శివయ్య, నాగేష్, మధు, రవి, సత్తయ్య, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
అందరికీ పెద్దలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుడెం మైపాల్రెడ్డి గారికి, మా గ్రామ పెద్దలు దేశపతి రెడ్డి గారికి, నాతోటి యువకులు, మా మామ, మా బొమ్మారిది అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీకి రావడానికి కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఇందులో తొలిగా మాకు యూత్ ఎంకరేజ్ చేసి మాతో పాటు ఉన్న మిత్రులు మీరు కూడా వస్తే మాకు సహకారం బాగుంటుంది, అందరం కలిసికట్టుగా పనిచేస్తే మనం బానూరులో బీఆర్ఎస్ పార్టీని చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని కోరుకుంటూ, అలాగే మా అందరూ సపోర్ట్ ఉంటే బాగా ముందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బానూరు జెండా ఎగరేస్తామని తెలుస్తున్నాం. మేము ముఖ్యంగా బానూరు గ్రామంలో నాకు తెలివచ్చిన నుంచి ఒక 25 ఇయర్స్ నుంచి నేను కాంగ్రెస్ అంటే ఇక పేరు పెట్టకుండా ఉండే, ప్రతి ఒక్కరు శివ అంటే కాంగ్రెస్ అంటుండే. అలాంటి పార్టీ నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి రావడానికి భగవంతుడు సహకరించి ఈరోజు ఇంకా ముందుకెళ్ళడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మా పెద్దలు, మా మిత్రులు కూడా. మేము ఇవన్నీ వేరే విషయాలు పక్కకు పెడితే నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా గ్రామంలో ముందుండి ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండాను ఎగిరేయదలుచుకున్నాము. జై బీఆర్ఎస్, జై కేసీఆర్. అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ నమస్కారం. నేను బానూరు 8th వార్డ్ మెంబర్. నేను గత ఎలక్షన్లో గెలిచినాను. నేను మొన్ననే రీసెంట్గా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో చేరాను. కొన్ని అన్ని కారణాల వల్ల పార్టీ నుంచి రావడం జరిగింది. ఆ పార్టీలో అయితే ఎలా కష్టపడ్డామో మేము ఈ పార్టీలో కూడా అలానే కష్టపడి మన బీఆర్ఎస్ బానూరులో బీఆర్ఎస్ లేదని చెప్పి ఎవరైతే చెప్తున్నారో బలపరుస్తాం బీఆర్ఎస్. నేను రావడంతో బీఆర్ఎస్కి ఊపు వస్తుంది. నెక్స్ట్ 5 ఏళ్లలో నేను బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము. కొన్ని అన్ని కారణాలు ఇక్కడ పింఛన్లు రావట్లేం లేదు, ఇందిరామ ఇండ్లు రావటం లేదు, ఇక్కడ సిసి రోడ్లు శాంక్షన్ అనేవి కూడా చేయటం ప్రభుత్వం ఉండి కూడా మేము ప్రభుత్వం లేని పార్టీలకు వస్తున్నామంటే మన మైపాలన్న నాయకత్వంలో చాలా పనులు అయినాయి. ఇక్కడ సిసి రోడ్లు కానీ మన యాదవ్ సంఘం కానీ కుర్మ సంఘం కానీ అన్ని సంఘంలో మన మైపాలన్న ఆధ్వర్యంలో సిఆర్ఎఫ్ ఫండ్ ద్వారా ఇవి నిర్వహించారు. నా మీద తప్పు ఆరోపణలు వస్తున్నాయి. ఏదో 50 లక్షలకు అమ్ముడు పోయాడు మన బీఆర్ఎస్కి అని చెప్తున్నారు. నేను ఈ ప్రెస్ మీట్ నుంచి చెప్తున్నాను, 50 లక్షలకు నేను అమ్ముడు పోయి ఉంటే నేను నమ్మే వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి మీద ప్రమాణమే చెప్తున్నాను. నేను తడిబట్టలతోటి గుడి ఎక్కుతానని చెప్తున్నాను. ఎవరైతే నాకు ఆ సవాల్ ఇచ్చారో నేను వాళ్ళకి సూటిగా చెప్తున్నాను, తప్పు ఆరోపణలు చేయకండి. అందరం కలిసి కట్టుదలగా బానూరు అభివృద్ధి కోసం సంఘటన కోసం పనిచేద్దామని కోరుతున్నాను. 2002-2025 ఓటర్ లిస్టుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటి ఓట్లు, హుస్నాబాద్ నియోజకవర్గంలో 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర ప్రక్రియలో ప్రతి ఒక్క ఓటరు తమ పేరు ఓటర్ లిస్టులో గల్లంతు కాకుండా చూసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, హుస్నాబాద్ మండలాల్లో సర్ ప్రక్రియను మంత్రి పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. ప్రతి ఒక్క ఓటరు 2 ఫోటోలను సిద్ధం చేసుకుని ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే BLOలు, పార్టీ నుంచి వచ్చే BLAలకు సహకరించి దానికి సంబంధించిన ఫామ్ నింపి ఓటర్ లిస్టు నుండి తమ ఓటు గల్లంతు కాకుండా చూసుకోవాలని మంత్రి కోరారు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, BLOలు, BLAలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగించబడకుండా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యాప్తంగా ఓటర్ల సవరణ జరుగుతూ ఉంది. తెలంగాణ ఓటర్లందరూ ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఓటరు 2 ఫోటోలు సిద్ధం చేసుకొని ఎన్నికల కమిషన్ నుంచి వచ్చేటువంటి BLOకు సహకరించి, పార్టీ నుంచి వచ్చేటువంటి బూత్ లెవెల్ ఏజెంట్కు సహకరించి ఆ ఫారం, దానికి సంబంధించినటువంటి ఫామ్ నింపి మీ ఓటర్ లిస్టుల్లో గల్లంతు కాకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నా. ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా 2002-2025 ఓటర్ లిస్టుకు సంబంధించి 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఓటరు, ప్రతి గ్రామ పౌరులు తమ ఓటు హక్కును BLOను సంప్రదించి ఆ ఫామ్ నింపి రేపు జూలై 31 నాడు వచ్చే డ్రాఫ్ట్ లిస్టులో ఉండే విధంగా చూసుకోమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా BLOలు, BLAలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కాకుండా ఉండే విధంగా తగిన విధంగా పనిచేయాలని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఓటు హక్కు అనేటువంటిది చాలా ముఖ్యమైనది కాబట్టి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఓటు హక్కు కాపాడబడాలి. ఓటు హక్కును న్యాయంగా ఓటర్ల లిస్టు నుంచి తొలగించకుండా చూసే విధంగా కార్యాచరణ కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు ఇక్కడ కోహెడ మండలంలో ఈ SIRను పరిశీలించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ BLO గారు, BLA గారు కూడా ఇక్కడ ఓటర్లకు తిరిగి ఫామ్స్ ఇచ్చి దాని మీద 2002-2025 పట్ల అవగాహన కలిగజేస్తా ఉన్నారు.
తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఎక్కడ కూడా ఓటు మిస్ కాకుండా ఓటు చేస్తారని దాని లోపల అందరూ భాగస్వాములు కావాలని కోరుతాను. సంగారెడ్డి జిల్లా పట్టంచెరు నియోజకవర్గం ఇంద్రేశ్వరం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ది మాస్టర్ మైండ్ స్కూల్ను మెదక్ ఎంపీ రఘునందనరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ది మాస్టర్ మైండ్స్ పాఠశాల చైర్మన్ డాక్టర్ రాజు, మున్సిపల్ చైర్పర్సన్ ప్రమీల, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు శివకుమార్ గౌడ్, హర్షరెడ్డి, హంతిరెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టుకుమార్, బీజేపీ నాయకులు నిజామాబాద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భవిష్యత్తు కల్పించాలని ఆశిస్తున్నారని అన్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు మంచి సంస్కారం, విలువలు, క్రమశిక్షణ కూడా పాఠశాలలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Oakley and Mastermind and Krishnaveni group of schools ni తన భుజ స్కంధాల మీద పెట్టుకొని ఇప్పటికీ వేలాది మంది టీచర్లను అండ్ ప్రిన్సిపల్ని, ఉపాధ్యాయులను తన చెట్టు నీడలో పటంచెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ సార్ గారికి అందరికీ సవినయంగా శిరస వహించి మా స్కూల్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా హానరబుల్ డైరెక్టర్ నాగరాజ్ సార్ అండ్ మరియు మా చైర్మన్ సంగాని రాజు సార్ గారు అందరినీ సత్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. టీచర్ గా తన కెరియర్ ని మొదలుపెట్టి ఒక అడ్వకేట్ స్థాయిలో వేల మంది ప్రజల మన్ను పొందుతున్న ఎంతో మంది ప్రజల ఆశాజీవి. ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మంచి చదువుతున్నారు పిల్లలు, అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. కానీ తల్లిదండ్రులకు ఏం నమ్మకం అంటే నా పిల్లోడు అయితే సరే పిల్లలు ఎక్కడ చదివిస్తున్నారు, మన ప్రైవేట్ స్కూల్లోనే ఎక్కువ మొగ్గు చూపుతారు తల్లిదండ్రులు. ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడిన కొడుకు పెద్ద ప్రయోజకుడు కావాలి, ఒక డాక్టరో, లాయరో, ఒక టీచర్ కావాలని తల్లిదండ్రులకు నమ్మకము. ఆ నమ్మకాన్ని మీరు మీ స్కూల్ వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లలను మంచి రీతిలో విజయాలని నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం వచ్చింది. నమస్కారం అండి. ఈరోజు మన ఆర్కే నగర్ ఇంద్రేశంలో మా మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ని ప్రారంభించాము అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మెదక్ ఎంపీ గారు మరియు ఇక్కడ ఈ పట్టణ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్సు మరియు మెట్టుకుమార్ యాదవ్ గారు అందరూ ప్రముఖుల సమక్షంలో మరియు మీడియా మిత్రులు మరి పేరెంట్స్, వెల్ విషర్స్ అందరి సమక్షంలో ఈరోజు చాలా గొప్పగా ఈ స్కూల్ ఇనాగ్రేషన్ జరిగింది. ఒక చక్కటి వాతావరణంలో అన్ని ఫెసిలిటీస్తో ఈ బ్రాంచ్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈ సందర్భంగా అందరికీ శుభాభివందనాలు. మాస్టర్ మైండ్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. దాదాపుగా ఒక 10 years బ్యాక్ మేము మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలు స్టార్ట్ చేశాము. ఒక ప్రీమియం స్కూల్స్ లాగా ఒక సిబిఎస్ఈ, ఐసిఎస్సి సిలబస్ని ఇంటిగ్రేట్ చేస్తూ స్టేట్ బోర్డ్ ఫీజెస్తో నడపాలి అనే ఉద్దేశంతో మాస్టర్ మైండ్ స్టార్ట్ చేశాము. సో ఎంత గొప్ప ప్రోగ్రామ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే దాదాపుగా 9 సంవత్సరాలలోనే 110 బ్రాంచ్లు మరి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో స్థాపించి సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాము. సో దీనికి ప్రతి సంవత్సరము మా సెంట్రల్ ఆఫీస్లో ఉన్న ఎక్స్పర్ట్స్ కూర్చొని బెస్ట్ అంటే ఇండియాలో అవైలబుల్ టెక్స్ట్ బుక్స్లో బెస్ట్ టెక్స్ట్ బుక్స్ కేంబ్రిడ్జ్ కానీ, ఆక్స్ఫోర్డ్. ఓటరు జాబితాలో ఖచ్చితత్వం కోసమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని, ఓట్లు తొలగిస్తారనే అపోహలను ఎవరూ నమ్మొద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమైన
సర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అందులో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని మెదక్ మున్సిపాలిటీలోని గాంధీనగర్ పిఎస్ నెంబర్ 135లో సర్ను తహసీల్దార్ లక్ష్మణబాబు డిప్యూటీ తహసీల్దార్తో కలిసి కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. అంతేకాకుండా ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా నింపాలో ఇంటి యజమానికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. నింపిన ఫారాలను 2-3 రోజుల్లో తిరిగి బిఎల్ఓలకు అందజేయాలని తెలిపారు. 2 రోజుల్లో గ్రామంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలని బిఎల్ఓలను ఆమె ఆదేశించారు. ఫారాలు ఇచ్చేటప్పుడే ఓటర్ల అనుమానాలను బిఎల్ఓలు నివృత్తి చేయాలన్నారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాల్లో అన్ని వివరాలు రాసి తిరిగి ఇచ్చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తహసీల్దార్ లక్ష్మణబాబు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెంటనే అప్డేట్ చేస్తున్నారు కదా, దీంట్లో స్కాన్ చేసి హెల్ప్ చేస్తారు. ఆల్రెడీ కమిషనర్ పంపించాను అన్మ్యాప్ లిస్ట్. రిసీవ్ తీసుకో, ఫస్ట్ రిసీవ్ తీసుకో, సంతకం సంతకం పెట్టి కింద డేట్ వేయండి. సెల్ నెంబర్ కన్ఫర్మ్ డేట్ ఇంతమంది, కన్ఫర్మ్ డబల్ ఇంతమంది మీరు తీసి మిగతా వాళ్ళకి లొకేట్ చేయాలి. అది కూడా సైమల్టేనియస్లీ ఏజెంట్లు కానీ మున్సిపల్ సిబ్బందికి వాళ్ళే హెల్ప్ చేస్తారు. కొంతమంది ఏజ్లో ఉన్నారు, అది కూడా ప్రొసెస్ చేయాలి. తర్వాత మనకి డెసిషన్ పక్కాగా ఉండాలి. సూపర్వైజర్ ఎవరు అందరికీ మీరు చెప్పాలి. ఇప్పుడు తిరిగినప్పుడు ఏజెంట్లతో మాట్లాడి ఏసీ గంట మంది ఉండొచ్చు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, అప్పాజిపల్లి, కొల్చారం, రాంపూర్, రంగంపేట గ్రామాల్లో ఫ్రీ ప్రైమరీ పాఠశాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాంపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్ మాట్లాడుతూ పాఠశాల ప్రహారీ నిర్మాణానికి గ్రామంలో సీసీ రోడ్లు, అంగన్వాడీ నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రహారీ గోడ, అంగన్వాడీ కేంద్రానికి నిధులు మంజూరు, తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉమారాణి, ఎంపీడీఓ రఫీక్ మున్నీసా బేగం, తహసీల్దార్ శ్రీనివాస్చారి, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, యూత్ అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్, సర్పంచులు రవితేజరెడ్డి, ఆంజనేయులు, స్వామి దయాకర్ గౌడ్, నాయకులు ఇంద్రసేనారెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అరిగే విజయ్, చిక్కుల సురేష్, ప్రభాకర్, సోమ నరసింహులు, ఆర్య రవీందర్, వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యాధనం శ్రేష్టధనం తత్వోద విధానం ధనం అన్నట్టుగా చిన్నారుల హృదయాల్లో వెలుగులు నింపడానికి చేసిన గౌరవ ఉపయోగించుకోవాలని, అలాగే మన కంపౌండ్ వాక్ కొంచెం అమౌంట్ తక్కువ మేడం. కంపౌండ్ వాక్ కొంచెం పేమెంట్ తక్కువ, అలాగే క్లాస్ రూమ్ కూడా తక్కువ. మా బడిలో వచ్చిన ఈ మన ఏది అంగన్వాడీ స్కూల్ ఉంది, అది ఓపెనింగ్ అవుతుంది మేడం. ఇంకో 3 లక్షలు ప్రిపేర్ అయితే ఓపెనింగ్ అయితే మీరు కూడా క్లాస్ అవుతుంది. కొంచెం దీనికోసం మీకు కొంచెం ప్రయత్నం చేసి మాకు నిధులు ఇవ్వాలని సరే.
ఆశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. మన స్కూల్కి సంబంధించి ప్రీ ప్రైమరీ స్కూల్ యాక్టివిటీ ప్రారంభం కోసం మన స్కూల్కి రావడం జరిగింది. మరి వాస్తవానికి ఏంటంటే పిల్లలంతా కూడా తల్లిదండ్రులు అంగన్వాడీకి వెళ్ళిన తర్వాత ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారన్న ఆలోచనతో ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్ని స్టార్ట్ చేయాలని ప్రభుత్వం సంకల్పించి ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన రాంపూర్ స్కూల్లో కూడా ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్ని మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. నిజంగా అంగన్వాడీ పిల్లలంతా కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. టీచర్స్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏంటంటే 3 నుంచి 6 సంవత్సరాలకు అంగన్వాడీ అని చెప్పేసి మనం అందరికీ చెప్తా ఉన్నాం. అంగన్వాడీలో పిల్లలు వేయాలో చెప్తున్నాం. అంటే ఇప్పుడు అందులో ఉన్నటువంటి 4+ ఉన్నటువంటి పిల్లలు అందరినీ కూడా మరి స్కూల్ పంపించడం జరుగుతుంది. ఇదేమైనా ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలని ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమం సఫలీకృతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా మన టీచర్స్ కూడా మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా గ్రామానికి చెందిన ఉసికే రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎన్నికైన రాజును శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, అరిగే విజయ్ కుమార్, ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, ఉసికే సుధాకర్, నేలకంటి ప్రసాద్, సత్యగౌడ్, మల్లేశం, పడిప వెంకటేశం, మచ్చగోపి, గంగారం, బీరప్ప, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మేము ఏమంటామంటే రంగంపేట లతా మంగేష్కర్ అంటాం. భార్గవిని చాలా మంచి మంచి దోహాలు పాడుతుంది. భార్గవి చాలా మంచి దోహాలు నెక్స్ట్ నిహారిక చాలా అదృష్టం. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం తనకి జీవితంలో మర్చిపోలేని ఒక అపూర్వమైన ఘట్టం. మరి ఒక కన్నుల పండుగ ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావడం నిజంగా చాలా అదృష్టం. తర్వాత నిహారిక లాస్ట్ విద్యార్థులను చాలా సంతోషంగా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ప్రేరణ పొందాలి. ఒక మంచి స్ఫూర్తితోటి ఆశీస్సులు అందజేస్తా ఉన్నారు. ఆ సరస్వతి కటాక్షం మీ పైన మండి ఉండాలని చెప్పేసి మీరు ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాలని చెప్పేసి సరస్వతి మాతను నేను కూడా ప్రార్థిస్తా ఉన్నా. మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా నేను ఈరోజు ఈ మండలంలో ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ చేసేందుకు వస్తున్నటువంటి సందర్భంలో మరి రమేష్ గారు, గౌరీశంకర్ గారు ఫోన్ చేసి తప్పకుండా జిల్లా పరిషత్ హై స్కూల్కి రావాలి, ఎందుకంటే ఇక్కడ దాదాపు మరి అందరు స్టూడెంట్స్ కూడా పాస్ అయ్యారు. 100% పిల్లలు చదివే 10th క్లాస్ పాస్ అయినటువంటి స్కూల్ అంటే మన జిల్లా పరిషత్ రంగంపేట. కాబట్టి మీ అందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్. మరి ఆ విధంగా 100% రిజల్ట్ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్ టీచర్స్ ఉన్నారు. బాగా చదువుకున్నటువంటి వాళ్ళని అపాయింట్ చేసుకోవడం వల్ల మరి వారు బాగా చెప్పడం జరుగుతుంది. తెలియని విషయాలు ఇంకా కొత్త విషయాలను కూడా తెలుసుకొని వాళ్ళు మన పిల్లలకు చెప్పాలి అని ఒక తపనతో పనిచేసినటువంటి టీచర్స్ కేవలం మన ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి గర్వపడతా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రైవేట్ స్కూల్కి సంబంధించి ఏంటంటే చాలా తక్కువ చదువుకునేటువంటి వాళ్ళు కానీ లేదంటే అంటే ఏదైతే బుక్స్లో ఉందో అదే చెప్పాలని చూస్తారు తప్పితే ఇప్పుడు ఇక్కడ మన జిల్లా పరిషత్ హై స్కూల్లో చూస్తున్నట్టయితే ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మనకు కళ్ళకు స్పష్టంగా కనిపిస్తాం. ఇక్కడ బాలకవలను తీర్చిదిద్దుతున్నారు, మరి స్పోర్ట్స్లో ఉన్నటువంటి తీర్చిదిద్దుతున్నారు. ఇంకా అందరినీ కూడా ఎవరెవరికి టాలెంట్ ఉందో వాటన్నిటిని కూడా తెలుసుకొని వారిని ఎంకరేజ్ చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని మన ఈరోజు టీచర్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 60 మంది స్టూడెంట్స్ ఈరోజు మరి బాలకవులుగా ఇక్కడ ఉన్నారు అంటే చాలా. విద్యలో ప్రతిభ కనబరుస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జిల్లా విద్యాధికారి రాజు విద్యార్థులకు సూచించారు. సోమవారం మండలంలో రంగంపేట ఉన్నత పాఠశాలలో ఈ ఏడు 10వ తరగతి పరీక్షల్లో 49 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. వీరికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ ఎమ్మెల్యే హాజరై విద్యార్థులను సాల్వ కప్పి మెమోంటోలతో అభినందించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు భవ్యశ్రీ రచించిన ఒక కళ కోసం కొమ్మరి అక్షయ్ రచించిన సారే సాక్షిగా, పాఠశాల పీడి శ్రీధర్ రెడ్డి రచించిన పురాణ కథామృతం పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల హెచ్ఎం ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఈఓ మాట్లాడారు. ఈ ఏడాది
ఏడాది వెలువడ్డ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నిపుణులైన ఉపాధ్యాయుల బోధనలో విద్యార్థులకు చదువు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల పట్టుదలకు ఉపాధ్యాయుల కృషి ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో బాల కవులను తీర్చిదిద్దడంతో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీక్ మునీసా, ఎంఈఓ ఉమారాణి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, అరిగే విజయ్ కుమార్, పాఠశాల చైర్మన్ మాధవి, ఉప సర్పంచ్ సురేష్, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్ధు, పీఆర్టీయూ మండల అధ్యక్షులు సత్యనారాయణ, తపస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు భీమల నాయక్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, ముత్యంగారి సంతోష్ కుమార్, నరేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కవితలు రాస్తుంది కుమ్మరి అక్షయ. మరి ఈరోజు పైతర తొలి కవయిత్రిగా అవతరించడం అనేది చాలా గొప్ప విషయం. 500 సంవత్సరాల క్రితం కొల్చారంకి పేరు తీసుకొచ్చిన మల్లినాథ సూరి గారి ఒక వారసురాలు అనుకోవచ్చు, కవయిత్రి మూల వారసురాలు అనుకోవచ్చు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార సంఘాల వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ అరిగే రమేష్ కుమార్ సహకార జెండాను ఆవిష్కరించి రైతులకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, జనార్దన్, గంగయ్య, రమేష్, సుభాష్, సీఈఓ నవీన్, సిబ్బంది శ్రీను, దుర్గా, రాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన మైసయ్య ఇటీవల పిడుగుపాటు గురై మృతి చెందగా ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో 20,000 ఆర్థిక సహాయాన్ని మైసయ్య కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. పిడుగుపాటు గురై మృతి చెందిన మైసయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకునేలా కృషి చేస్తామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా మాజీ జడ్పీటీసీ ఆముద ఆంజనేయులు తన వంతు సహాయంగా క్వింటాల్ బియ్యాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ జడ్పీటీసీ ఆముద ఆంజనేయులు, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, యాదగిరి, అరికెల సత్యనారాయణ, జీతయ్య గారి కృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కొంచెం ఇది జరిగింది వాళ్ళు ఉండే నేను వీళ్ళే అప్పి జాతో ఇప్పుడైతే సార్ మన వెల్దుర్తి గ్రామానికి చెందినటువంటి పానుగంటి మైసయ్య ప్రమాదవశాత్తు మరి వృత్తిలో భాగంగా మరి బోరు వీకడానికి పొరుగురు పోవడం జరిగింది. మరి బోరు వీకే సమయంలో మరి అతనిపై పిడుగుపడి మరి అకాల మరణం చెందినాడు. కాబట్టి మేము ఆ విషయాన్ని మరి మన నాయకుడు, మన నర్సాపూర్ ఇన్ఛార్జి రాజిరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాం. నిన్న తీసుకపోతే ఆయన పెద్ద మనసు చేసుకొని వాళ్ళకు నేను అండగా ఉంటా, మరి నాకు తోచిన సాయం నేను చేస్తా అని చెప్పి ఈరోజు ఆయన ఏదో ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇంకా అతనికి గవర్నమెంట్ నుంచి ఏవైనా బెనిఫిట్స్ వస్తే కూడా నేను చేపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వెల్దుర్తి మండల అధ్యక్షుడు, జిల్లా మెదక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని 8 గ్రామాలకు 20.50 లక్షల అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే వెల్దుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో
ఈ అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మండల అభివృద్ధికి సహకరించిన మంత్రి వివేక్ వెంకటస్వామితో మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు జిల్లా మెదక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మలేష్, మాజీ జడ్పీటీసీ ఆమద ఆంజనేయులు, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, యాదగిరి, సత్యనారాయణ, సీతయ్య గారి కృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నాయకులు పేర్కొన్నారు. మండలంలో 8 గ్రామాలకు గాను 20,50,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. బండపోసాన్పల్లి, షేరిల్లా, ఎల్కపల్లి, మహమ్మద్నగర్ తాండా, అందులపల్లి, ధర్మారం, దామరంచ, జంషిరెడ్డిపల్లి తాండా తదితర గ్రామాలకు నిధులు మంజూరు కావడం జరిగింది. పత్రికా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అభివృద్ధి పనుల్లో భాగంగా మరి ఈ సంవత్సరం మరి వివిధ గ్రామాల అభివృద్ధికి కానీ ప్రజాపాలనలో భాగంగా ప్రతి గ్రామానికి వివో బిల్డింగ్లు, వెలుగు సమైక్య బిల్డింగ్లు కట్టియడానికి మన వెల్దుర్తి మండలంలో 19 వెలుగు సమైక్య బిల్డింగ్లు రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్కు కాంపౌండ్ వాల్ కూడా మంజూరు కావడం జరిగింది. మరి ఈరోజు మరి వాటికి అదనంగా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా 2 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి కానీ నిధులు మంజూరు చేయడం జరిగింది. నిధుల మంజూరుకు కృషి చేసినటువంటి నిధులు ఇప్పించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృషి చేసినటువంటి ఆవుల రాజిరెడ్డి గారికి, మరి జిల్లా మంత్రివర్యులు ఆంజనేయ స్వామి కటాక్షంతో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐకమత్యాన్ని, సత్సంప్రదాయాలను బలోపేతం చేస్తాయని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా శంకర్పేట మండలం కామారం తాండాలో నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐకమత్యాన్ని, సత్సంప్రదాయాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఐక్యంగా ఆలయ అభివృద్ధి కృషి చేయాలని, ఆంజనేయ స్వామి కటాక్షంతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శంకరంపేట మండల అధ్యక్షుడు పట్లూరు రాజు, మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, కామారం తాండా సర్పంచ్ మోహన్ నాయక్, సేరిపల్లి సర్పంచ్ గోండస్వామి, మల్లుపల్లి సర్పంచ్ ఇమ్మడి నరేష్, మాజీ సర్పంచులు పోలపల్లి యాదగిరి యాదవ్, శ్రీనివాసరెడ్డి, దయానంద్ యాదవ్, మంచాల లక్ష్మణ్, బందెల ప్రభాకర్, రాములు నాయక్, మండల నాయకులు ఎం చంద్రం, రవీందర్ నాయక్, తీగోళ్ల స్వామి, మున్యా నాయక్, పరశురాం నాయక్, కందరి శ్రీనివాస్, బైండ్ల రాజ్ కుమార్, చాకల్ నవీన్, గోపాల్ నాయక్, వినోద్ నాయక్, సురేందర్ నాయక్తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బృహస్పతి ప్రసూత, ఇది కూడా వెలిగియాలి. బృహస్పతి ప్రసూత రాజా రామచంద్ర జయ రామ, శ్రీరామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ గడ్డిని అంటుపెట్టి స్వామివారిని నేత్రోన్మీలనమునగా కళ్ళు తెరవడంతో పూర్తవుతుంది. రామచంద్ర హనుమంత అతి బలవంత హనుమంత 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 అతి బలవంత. జయ బలో రామచంద్ర భగవానికి జయ. ఆంజనేయ హనుమంత महाराज की వేదమ్మ మాతాకి రామరావు మహారాజ్ కి అందరికీ రామ్ రామ్. మరి ఈరోజు కామారం తాండా వాసులు, పెద్దలు, చిన్నలు, లేడీస్ అందరూ కూడా చాలా మంది కూడా గుమిగూడి మంచిగా యూనిటీగా ఉండి ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటే ధర్మ కార్యక్రమాలు అనేక సందర్భాల్లో మనం చేసుకోగలుగుతాము. మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా పూజారులు కూడా చాలా చక్కగా పూజ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న యువత కూడా చాలా చక్కగా ఆ పూజలో పాల్గొనడం జరిగింది. పెద్ద మనుషులు కూడా అందరూ కూడా ప్రొద్దున లేవగానే అందరూ కూడా తాండవాసులు అందరూ, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనడం, పూర్ణాహుతిలో పాల్గొనడం, ప్రతిష్టలో పాల్గొనడం, ధ్వజస్తంభం కూడా మంచి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గుడి కూడా కలిసికట్టుగా కట్టుకున్నారు. అదేవిధంగా పూజా కార్యక్రమాలు కూడా కలిసికట్టుగా నిర్వహించుకున్నారు. మమ్మల్ని కూడా ఇన్వైట్. డిఓఎస్టీ ద్వారా అడ్మిషన్ పొందిన మెరిట్ విద్యార్థులను ఫీజుల పేరుతో వేధిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ జీవన్ తెలిపారు. అందరికీ నమస్తే.
నేను మీ ఏబీపీ జీవన్. ఈరోజు దోస్తు ద్వారా విద్యార్థులందరూ అడ్మిషన్లు పొంది కాలేజీలకు వెళ్తూ ఉంటే వారి తల్లిదండ్రులతో వెళ్తూ ఉంటే 1 year ఫీజు ముందే కట్టాలని ఈరోజు ప్రభుత్వ కాలేజీలు కానీ ప్రైవేటు కాలేజీలు కానీ అక్రమార్జన ధ్యేయంగానే ఈరోజు ముందుకెళ్తున్నాయి తప్ప ప్రభుత్వం ఇచ్చినటువంటి 7-9 జీవోలో క్లియర్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది. మీకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీ అకౌంట్లో పడిన తర్వాత 1 week తర్వాత మీరు పే చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసినా కానీ ఈ ప్రభుత్వ జీవోలను కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను తుంగలో తొక్కుతూ ఈరోజు ప్రభుత్వ కాలేజీలు మరియు ప్రైవేటు కాలేజీలు అక్రమార్జన ధ్యేయంగా ముందుకు పోవడాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనికోసం రేపు 30వ తారీఖున విద్యార్థుల తల్లిదండ్రులతోటి రేపు హైయర్ ఎడ్యుకేషన్ ముంగట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి వేలాది మందిగా తరలి వచ్చి ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ముందు ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పోటీ ప్రపంచంలో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించుకుంటేనే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ అన్నారు. హైదరాబాద్ కోటిలోని యూనివర్సిటీలో రోటరీ క్లబ్ సహకారంతో ఫుడ్ సైన్స్ ల్యాబొరేటరీలు వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన విశ్వవిద్యాలయంకు నిధుల కొరత కారణంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సుమారు 40 లక్షల విలువ చేసే ల్యాబ్ మిషనరీను రోటరీ క్లబ్ ప్రతినిధులు అందించడం అభినందనీయమని అన్నారు. 6,800 మంది విద్యార్థులు చదువుతున్న ఈ క్యాంపస్లో 25 లక్షల విలువ చేసే శానిటరీ ప్యాడ్స్ను రోటరీ క్లబ్ అందించిందని, అలాగే మంచినీటి బోర్లు కూడా వేయించిందన్నారు. ఈ నూతన ల్యాబొరేటరీ ద్వారా విద్యార్థులు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వీసీ ఆకాంక్షించారు. గోవింద్ పుట్ట, ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్టర్న్. ఈ ప్రాజెక్ట్ మేము ఆల్మోస్ట్ అబౌట్ సంవత్సరం నుంచి దీని మీద పనిచేస్తున్నాం. జయ మేడం గారు, తర్వాత కృష్ణ గారు, మా టీంలో మొత్తం మెంబర్స్ అందరం కలిసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి అది ఇంటర్నేషనల్ ఫండ్ తెప్పించుకోవడానికి ప్రయత్నించాము. ఆ ఫండ్ వచ్చేసరికి ఇప్పుడు మాకు ఒక 6 నెలలు డిలే అయింది. బట్ ఈ ప్రాజెక్ట్లో ఇక్కడి నుంచి అట్లీస్ట్ ఒక 5,000 స్టూడెంట్స్ నెక్స్ట్ 7 yearsలో ట్రైన్ అవుతారు. అది మా మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ అస్. దాని తర్వాత మేడం కూడా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రోటరీ క్లబ్ వాళ్ళు దాదాపుగా 1/2 కోటి రూపాయలు పెట్టి ఫుడ్ సైన్స్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కొనిచ్చారు. వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ సంస్థ వాళ్ళది. ఈ సంస్థ సేవాభావంతో మాత్రమే అందరికీ సేవ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మా విశ్వవిద్యాలయానికి ఇప్పుడే మా విశ్వవిద్యాలయం బుడి అడుగులు వేస్తుంది. ఇంకా ఫండ్స్ కూడా మాకేమీ రాలేదు. 2000లో స్టార్ట్ అయిన ఈ ఫుడ్ సైన్స్ కోర్సుకి ఇప్పుడు పరిపూర్ణత ఏర్పడిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 40 లక్షలు పెట్టి ఇవన్నీ కొనిచ్చారు. దాదాపుగా తెలంగాణలోని ప్రతి పల్లె, ప్రతి గూడెం నుంచి కూడా అందరూ విద్యార్థులు ప్రోటోకాల్పై చేవాళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆర్ఎన్బి అతిగృహంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎంపీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధ్వానంగా తయారైందన్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ 8 మంది ఎంపీలున్నా వేస్ట్ అన్నారు. మేం కాదు, వేస్ట్ వీరే వేస్ట్. ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులతోనే చేపడుతున్న రోడ్లే అభివృద్ధి చెబుతున్నాయి. మా ప్రభుత్వం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు. శిలాఫలకంపై ప్రజాప్రతినిధి పేరైన ఎంపీ పేరు ఎక్కడో కింద పెడుతున్నారు. ఇక నుంచి శిలాఫలకంపై ఎంపీకి సరైన గౌరవం ఇవ్వకపోతే శిలాఫలకాన్ని మేమే పగలగొడతామన్నారు. బీజేపీ వాళ్ళంటే ఏదో బొట్టు పెట్టుకుంటారు, పూజలు చేస్తారనుకుంటే పొరపాటు. మీరు కర్రలు పెట్టుకుంటే మేము కూడా కర్రలు పెట్టుకుంటాం. దారూరు మండలంలోని గ్రామాల్లో మా సర్పంచ్పై దాడికి పాల్పడి మా వారిపైనే కేసులు నమోదు చేశారు. పోలీసులు పక్షపాతం వ్యవహరించి రౌడీ షూటర్లకు కొమ్ము కాస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటే అన్నారు. ప్రసాద్ కుమార్, మీకు మంచి పేరుంది, జర చూసుకోండి మంచిదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాకు అనిపించింది కనీసం వీళ్ళు ఒక జాతీయ పార్టీ, ఆ కుటుంబ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీ కంటే కొంచెం వీళ్ళన్నా కొంచెం నయం ఉంటారని అనుకున్నారు. నేనే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు అనుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కానీ ఇప్పుడు చూడబోతే వాళ్లకు ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్కు ఇప్పుడున్న కాంగ్రెస్కు ఏమీ ఫరక్ లేదు. వాళ్లకు ఫ్రస్ట్రేషనా లేకుంటే ఆవేశనా తెలుస్తలేదు. మా బీజేపీ కార్యకర్తలు, మా బీజేపీ సర్పంచ్ల మీద గుండాలేసే ఎగబడుతున్నారు, కత్తులు రాడ్లు తీసి. అది ఎక్కడ
ఇంతకుముందు ఎక్కడనో కడపాలనో ఎక్కడనో అయితే, కానీ ఇప్పుడు మా వికారాబాద్ జిల్లాలో కూడా అవుతుందని నాకు తెలిసింది. ఇది మొదటిసారి కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది వికారాబాద్లో మొదలైనవి, ఇప్పుడు ఇంకా అవుతున్నాయి. మా ఊళ్ళ మీద దాడి అవుతున్నది. ఫ్రస్ట్రేషన్ ప్రతి ఒక్కటి. మా వికారాబాద్కి ఏమన్నా అభివృద్ధి అవుతుందంటే ఎందుకవుతుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇటు మన్నెగూడెం వరకు హైవే వచ్చినా, మొన్న సిఆర్ఎఫ్ ఫండ్ నుంచి రోడ్ వచ్చినా కూడా 30 కోట్లది, లేకుంటే రైలు లాగినా, రైల్వే స్టేషన్ మంచిగా, లేకుంటే రైతులకు ఇంతో అంతో వస్తుందంటే ఏదైనా కూడా మన కేంద్ర ప్రభుత్వం వల్ల. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఇది ఒకప్పుడు ముఖ్యమంత్రి గారి కాడి నుంచి చిన్న కార్యకర్త వరకు బీజేపీ వేస్ట్. ఇక్కడి నుంచి మోడీ 100 రూపాయలు అక్కడ తీసుకొస్తుండ్రు, వాపసు ఇచ్చేది 20 రూపాయలు, ఏదో లెక్కలు చెప్తుండ్రు. తెలిసినోడు తెలియనోడు, అధికారం ఉన్నోడు లేకుంటే చిన్న కాంగ్రెస్ కార్యకర్త 8 మంది ఎంపీలు వేస్ట్ అని అంటున్నారు. బీజేపీ ఎంపీలు. మేము కాదయ్యా వేస్ట్, మీరు వేస్ట్. హైదరాబాద్ అడ్వకేట్ కాజా మహజీద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మెహబూబ్ ఆలం ఖాన్ నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సంచలన కేసులో హైదరాబాద్ సిటీ పోలీస్ మే 29న మెహబూబ్ ఆలం ఖాన్తో పాటు అతని కుమారుడు ముజాహిద్ ఆలం ఖాన్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 30న జరగనుంది. ఆ రోజు బెయిల్ పిటిషన్పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. నాన్నగారు మర్డర్ కేసు హియరింగ్ జరిగింది. నేను ఒక అప్లికేషన్ ఫైల్ చేశాను. టు ఇంప్లీడ్ మీ, టు హియర్ మీ అవుట్ అని ఇంప్లీడ్ పిటిషన్ అని దరఖాస్తు చేశాను నా అడ్వకేట్స్తో పాటు. నేను కూడా సీనియర్ కౌన్సిల్ వి రఘునాథ్ సార్ని ఎంగేజ్ చేశాను. ఆయన కూడా కన్సిడర్ ఇచ్చారు, డెసిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్ బార్ కౌన్సిల్ మెంబర్. మెహబూబ్ ఆలం ఖాన్ మర్డర్ అక్యూజ్ మెహబూబ్ ఆలం ఖాన్ బెయిల్ పిటిషన్ మళ్ళీ రేపు అడ్జర్న్ అయింది. జడ్జ్ గారు అన్నారు హీ విల్ టేకప్ మై ఇంప్లీడ్ పిటిషన్ అండ్ అలౌ ఇట్ అండ్ పోస్ట్ ఇట్ ఫర్ ఆర్గ్యుమెంట్స్ టుమారో. మెహబూబ్ ఆలం ఖాన్ మర్డర్ అక్యూజ్ అదే అంటున్నారు. అది ఆయన ఈజ్ ఓల్డ్ మ్యాన్, ముసలైన, అండ్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అట్లా అగేన్స్ట్ హిమ్. Public prosecutor will be arguing for the state, for the police, but as a de facto complainant నాకు కూడా రైట్ ఉంది. I should also be heard. That is also the law that Supreme Court has stated. So as de facto complainant, నా తరఫు నుంచి కూడా అడ్వకేట్ అపియర్ అయ్యి వాట్ ఈస్ ద రియల్, లైక్ హౌ మెహబూబ్ ఆలం మర్డర్ అక్యూజ్ మెహబూబ్ ఆలం ఖాన్ మిస్గైడ్ చేస్తున్నారు కోర్టుకి, ఐఎమ్ ఓల్డ్ పర్సన్, ఎవిడెన్స్ లేదు అని. ఎందుకంటే మెహబూబ్ ఆలం ఖాన్ ఇప్పుడు కొత్త లిటిగెంట్ ప్లేయర్ కాదు. 50 years నుంచి లిటిగేషన్ చూస్తున్నారు ఆయన. ఇది 15 years నుంచి నాన్నగారితో పాటు ఇది ముంతాజ్ కాలేజ్, అన్వర్లూమ్ వక్ఫ్, నవాబ్ షాలం వక్ఫ్ లిటిగేషన్ నడుస్తుంది. అందుకే నాకు కూడా తెలుసు ఆయన ఇంట్లో గ్రేట్ యాక్టర్ ఉన్నారు. ఆయన ఫిజికలీ ఆయన చాలా ఫిట్ ఉన్నారు. మీరు నాకు అట్లా ఫిజికల్ ఫిట్నెస్ లేదు. 8 years మంచి ఆయన మొత్తం ఒరిజినల్ తిన్నారు అన్న ఫిట్నెస్ ఉంది ఆయనకి. అది మొత్తం వెరీ గుడ్ యాక్టర్ ఆయన. అట్లా పట్టుకొని తీసుకురావాలి, వీల్ చైర్ మీద రావాలి, నాకు తెలుసు ఆయన గురించి. సో అందుకే అన్ని విషయాలు చెప్పాలి కోర్టుకి. ఆయన మిస్గైడ్ చేసి సింపతి తీసుకొని ఆయన బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా అపోజ్ చేశాను ఖచ్చితంగా. అది ఇంప్లీడ్ పిటిషన్ ఫైల్ చేసి రేపు అది హియరింగ్ నడుస్తుంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఫీజుల దోపిడీ, యాజమాన్య కోటా సీట్ల విక్రయాలు, విద్యా ప్రమాణాల లోపాలపై నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సంబంధించి పలు ముఖ్యమైన డిమాండ్లు ఉంచారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని, యాజమాన్య కోటా సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్న కళాశాలను బ్లాక్ లిస్టులో పెట్టాలని, విద్యా ప్రమాణాలు పాటించని కళాశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ముట్టడి కార్యక్రమం ఈ రోజు ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు 1,20,000 సీట్లు ఉన్న తరుణంలో ఈరోజు బి కేటగిరీ సీట్లు అంటే ఈరోజు 30% సీట్లు బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటాలో ఈరోజు భర్తీ చేయాలి. కానీ గత సంవత్సరం ఇదే ఉన్నత విద్యా మండలి ప్రకటించింది వచ్చే సంవత్సరం 2026-27 సంవత్సరంలో బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ వారు ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఈ రోజు రాష్ట్రంలో బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ భర్తీ చేయకుండా గత పాత పద్ధతిలో ఈరోజు బి కేటగిరీ సీట్లను ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్ముకునే పరిస్థితి ఉన్నది. ఈ రోజు అక్రమంగా డొనేషన్లు ఈ రోజు ₹1,00,000 నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈ రోజు ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమంగా డొనేషన్లు వసూలు చేస్తా ఉన్నారు. అంటే మీరు అధికారులు మాట ఇచ్చారు, మాట ఇచ్చిన తర్వాత మాట ఎట్లా తప్పుతారని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్ గా మీరు ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అనేక మంది మెరిట్ విద్యార్థులు ఉన్నా కూడా వారికి అన్యాయం జరుగుతూ ఉన్నది. కనీసం వాళ్ళు బి కేటగిరీ సీట్లలో ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తున్న అవకాశం కల్పించకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చైర్మన్ అదేవిధంగా ఫీజు రెగ్యులేషన్ కమిటీ సహకరిస్తా ఉన్నది. ఇలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు బీటెక్ విద్య 4 సంవత్సరాలు పూర్తి చేయడానికి 40-50 లక్షలు దోపిడీ చేస్తా ఉన్నాయి. ఇలా ఉన్నత విద్యా మండలి వాళ్ళు ఫీజు రెగ్యులేషన్ కమిటీ వాళ్ళు ఏ ఒక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల తనిఖీ చేయకుండా ఇలా నామమాత్రంగా వాళ్ళు చేస్తున్నటువంటి యాజమాన్య కోట బి కోట చేస్తున్న డొనేషన్లకు అధికారులు వత్తాసుపలుతా ఉన్నారు. ఇలా ఒక్కొక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల వారు ఇలా డిమాండ్ ఉన్నటువంటి సీట్లను ఇలా బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఇలా మెరిట్ విద్యార్థులు ఇవ్వకుండా ఇలా మేనేజ్మెంట్ కోట సీట్ కోర్సులకు 20 లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుంటున్నారని చెప్పి ఉన్నత విద్యా మండలి అధికారులు చెప్తున్నా పట్టించుకోవడం లేదు. ఇలా డొనేషన్లు కాకుండా అదనంగా సంవత్సరానికి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఫీజులే కాకుండా ఒక్కొక్క కళాశాల ₹1,00,000 అదనంగా వసూలు చేస్తూ ఇలా ల్యాబ్ ఫీజు అంటూ అదేవిధంగా వ్యాన్ ఫీజు అంటూ ఇలా అనేక జేఎన్టీ ఫీజు అంటూ అటెండెన్స్ ఫీజు అంటూ కొత్త ఫీజులు సృష్టించి ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.